ఎవరికి పడితే మీరు అపాత్ర దానం చేస్తున్నారనుకోండి, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అంటే ఈ దానాల్లో, ఈ సేవల్లో సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం, జనాలను ఆదుకోవటంలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏమిటంటే పాత్ర ఎరిగి మాత్రమే దానం చేయాలి. లేకపోతే ఏమిటంటే ఇవాళ 10 గంటలకు మీరు దానం చేయడం చేస్తున్నారు అనుకోండి, దానికి అలవాటు పడ్డవాడు నెక్స్ట్ డే 10 గంటలకు అక్కడే ఉంటాడు, మీకోసం వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళకి చేయాల్సింది నీలో ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నీలో ఎంత ఆత్మశక్తి ఉంది, నువ్వు అడుక్కోవడం ఏమిటి? అడుక్కోవడం అంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మగౌరవాన్ని రెండు సర్వనాశనం చేసుకున్నట్టు. పరమాత్ముడిచ్చిన ఈ శరీరాన్ని అంత ఆత్మహననం చేయకూడదు, అంత అగౌరవపరచకూడదు. ఆ దైవాన్ని అగౌరవపరిచినట్టు. నిజంగా నీకు ఏమీ లేకపోతే, స్వశక్తి మీద ఆధారపడే స్థితి లేకపోతే అప్పుడు దానం కోసం ఎదురు చూడాలి.